అఘోరి మీరు ఈ మధ్యగా తెలుగు రాష్ట్రాల్లో అఘోరి అనే పేరు మీరు వినే ఉంటారు. ఆవిడ అనేక చోట్ల తన యొక్క ఆధిపత్యాన్ని చెలాయిస్తూ అంటే విధంగా దాదాపుగా ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ దాదాపు గొడవలు సృష్టించే ప్రయత్నం చేసింది. అదేవిధంగా మంగళగిరి విజయవాడ పక్కన గుంటూరులో ఉన్న మంగళగిరి అనే ప్రాంతంలో కూడా వచ్చి అదే ప్రయత్నంలో గొడవ చేసినప్పుడు అక్కడ కోటయ్య అనే ఒక ఆయన గారి అంటే కోటేశ్వరరావు గారు ఆయన గారి పేరు వాళ్ళ అమ్మాయి అక్కడ అటాచ్మెంట్ అయ్యారంట. ఆవిడకి కిడ్నాప్ చేసిందని చెప్పి దాదాపుకి ఈయన అంటున్నారు. ఆ వివరాలు ఏదో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీ పేరేంటండి? నా పేరు తిరుమల కోటయ్య అండి, సన్నా వెంకటేశ్వర్లు. మాది నేటివ్ వచ్చి రేపల్ల మండలం, బాపట్ల జిల్లా రేపల్ల మండలం పక్కన పెనుముడి గ్రామం మాది. అయితే నేను జీవనోపాధి నిమిత్తం ఇక్కడ వలస రావడం జరిగింది. అయితే నాకు ఒక బాబు పాప పేరు శ్రీవర్షిణి, బాబు పేరు శ్రీహర్ష. పాపను ఇప్పుడు లేడీ అఘోరి అంటున్నారు. ఆమె వాస్తవంగా లేడీ కాదు, అటు లేడీ కాదు, అటు అర్ధ నారీశ్వరి కాదు. అంటే ఏ విధంగా మీ అమ్మాయిని డ్రాప్ చేసిందండి? మా అమ్మాయి రోజు డైలీ కాలేజీకి వెళ్ళి వస్తుండేదండి. ఇంటి దగ్గర నుంచి స్కూటీ వేసుకుని దుగ్గుల అక్కడ చింతలపూడి ఇందిరా ప్రియదర్శిని కాలేజీలో బీటెక్ సెకండరీ చదువుతుంది. రోజు కాలేజీకి వెళ్ళి వస్తూ ఉండిద్ది. అయితే ఈ మధ్యకాలంలో లేడీ అఘోరి వచ్చి టోల్గేట్ దగ్గర హైవే దగ్గర అలసట చేస్తూ పోలీసులను కొడుతూ ఉంది. అసలు ఏంటో చూద్దాం అని చెప్పి ఆ పిల్ల వెళ్ళింది. వెళ్తే ఆ పిల్ల ఆ లేడీ అఘోరి బట్టలు ఎవరు చేసి పోలీసుల మీద అటాక్ చేస్తుంటే, అమ్మ ఎవరైనా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఎవరైనా వెళ్ళి బట్టలు కట్టండి ఆమెకని చెప్పి అంటే ధైర్యంగా నా కూతురు ముందుకెళ్ళి ఆమె బట్టలు కట్టింది. ఆ కట్టిన పాపానికి ఈరోజు నేను అనుభవిస్తున్నాను. కట్టిన తర్వాత ఏం జరిగింది? ఏ విధంగా మీ కుటుంబానికి దగ్గర అయింది? కట్టితే ఆ పాప ఫోన్ నెంబర్ ఆమె తీసుకుంది. ధైర్యంగా వచ్చింది. ఈ పాప అని ఫోన్ నెంబర్ తీసుకుంది. ఫోన్ నెంబర్ తీసి ఆమెతో ఫోన్ కాంటాక్ట్లో ఉంది. ఈ మధ్యకాలంలో ఆమె వెహికల్ కారు చెడిపోయిందని చెప్పే ఉద్దేశంతో మంగళగిరి వచ్చినప్పుడు మా పాపకు ఫోన్ చేసి మా ఇంటికి వస్తాం జరిగింది. మా ఇంట్లో ఒక వారం రోజులు ఉంది, మేము ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అన్నాము. ఆమె వెళ్ళకుండా అక్కడ టెస్ట్ చేసుకుని ఉంది, కారు బాగానే వెళ్తానని. ఇక ఉండి మా పిల్లకి తినుబండారులో అవి కలిపి ఏదో పస లాంటి పదార్థం మా పిల్లకి ఒంటికి పోస్తాం చేస్తే, ఏంటి ఈయన పూసేది, ఏంటి తినిపించేది, అయ్యేం చేయబాక నా పిల్లకి అని చెప్పి అంటే, ఏం లేదు పిల్లకి చదువుకుంటున్నాం కదా, జ్ఞానాభివృద్ధి కోసం నేను చేస్తున్నాను, నీ బిడ్డను ఏమి ఇచ్చేస్తలేదు నేను అని చెప్పి అంది. నా జ్ఞానాభివృద్ధి కదా ఏమి కదమ్మా, నా బిడ్డకు బాగా వచ్చి మంచి ఇంటెలిజెంట్ నా పిల్ల, ఆ విధంగా పెంచిన ఆ పిల్లని పెంచిన అబ్బాయి విష్ణు అనే పిల్లడు, ఆ విధంగా పెంచిన పిల్లని, నా పిల్లకి బాగా ఇంటెలిజెంట్, నాకేం పసలు రాయొద్దు, ఏం తినిపించద్దు నువ్వు అని చెప్పి నేను ఆమెతో గొడవడితే నాకు ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగట్లేదు, బ్రెయిన్ స్ట్రోక్లో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది నాకు. నీకు కూడా ఆరోగ్యం బాగా చేస్తాను అది అంది. నువ్వు చేయవద్దు, నేను ఆల్రెడీ ఆరోగ్యంగాను ఇప్పుడు ట్రీట్మెంట్ ద్వారా ఆరోగ్యంగా ఉన్నాను. తణుకు ఆయన రాజేష్ నాథ్ గారు అని చెప్పి నన్ను బాగు చేశాడు. మంచి ఆరోగ్యంగా ఉండాలి, నాకేం చేయొద్దు, నా బిడ్డను లేచి వెళ్ళిపోయింది, కారు బాగా అయితే ఇది వెళ్ళిపోయింది వెళ్ళు అని అన్నాను. దానికి ఆమె వెళ్ళకుండా మా ఇంట్లోనే కూర్చున్న ఈరోజు నా పిల్లని ట్రాక్ చేసి నా పిల్లలు నాకు కాకుండా తీసుకెళ్ళిపోయింది. అంటే మీకు ఎట్లా అనుమానం వచ్చింది? మీ ఇంట్లో ఉంది తీసుకొచ్చారు, ఎట్లా అనుమానం వచ్చింది అఘోరి మీద? ఇప్పుడు తినే పదార్థాలు మనకు తెలుసు కదా, అవి మామూలుగా ఉంటాయి. ఆ తినే పదార్థాలు పొడి చేసి మళ్ళీ ఆటలేదు పౌడర్ కలుపుతుందంటే మనకు అనుమానం వచ్చింది కదా. అందుట్లో వాళ్ళు వేరే డ్రెస్సులో ఉంటారు కదా సార్ అఘోరి అంటే. డ్రెస్ వేసుకుని ఉంది, నల్ల డ్రెస్ వేసుకుని ఉంది, బ్లాక్ డ్రెస్ వేసుకుంటా. తర్వాత మేము వచ్చినాక డ్రెస్ షార్ట్ మీద ఉంది. షార్ట్లు కూడా వేసుకుంటుంది అన్నమాట ఇంట్లో. షార్ట్లు నా పిల్లోడిని బుగ్గలు కొరికింది. నా పిల్లోడికి సెక్సువల్గా ఇబ్బంది ఎలా చేసింది. నువ్వు బాగుండవు, చాలా అందంగా ఉండవు అని చెప్పి ఆ బిడ్డ నా కొడుకుని వాటు వేసుకోవటం, నాకు ముద్దు పెట్టని చెప్పి ఆ పిల్లోడిని అల్లరి చేయటం చెప్తే నేను ఆమెను దెబ్బ కూడా వేసాను. దెబ్బ వేస్తున్నా అంటే గుండెలో చేసి తోసేసాను. నువ్వేం నా చెస్ట్ మీద చేస్తావు అని చెప్పి నన్ను అరిసింది. అంటే మీ అమ్మాయి చేయటం తట్టుకోలేక మీరు ఇట్లా తోస్తారనమాట అవతలకి. బాధ నేను తట్టుకోలేక బిడ్డలు నా విధంగా పెంచుకుని నేను, వాళ్ళకి ఏంటో తెలియదు అసలు. అట్లయితే మీరు ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఏమంటాను తను?
నీ కూతుర్ని నేను ఇష్టపడక నీ కూతురు వచ్చింది అని చెప్పి అంటుంది. నా కూతురికి మానసికంగా ఇది ఉంది, లోపం ఉంది. అయితే గుంటూరు మానస వైద్యాలయం అని చెప్పి ఉంది, గుంటూరు వరల్డ్ క్లబ్ రోడ్లో. అక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నాను. అంటే మానస పాత్రలో లేడీ గారికి సన్నిహితుడైన నంబూరాత్న వినోద్ రెడ్డి ఉన్నాడు. ఆయన్ని వాడుకుంది బాగా ఆమె అఘోరి. ఆయన ద్వారా నా కూతుర్ని అంటే ఇప్పుడు అఘోరి దగ్గరికి రాకముందే మీరు వేరే చోట మీ అమ్మాయికి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామండి. ఎల్బీ నగర్లో తీసుకెళ్ళాము. ఆమె తీసుకెళ్తే అక్కడ పిల్ల కడుపులో మందు ఉంది, మరుగు మందు ఉంది. అది పోవాలంటే నేను మెడిసిన్ ఇస్తాను చెప్పి ఆయన మెడిసిన్ ఇచ్చాడు. ఆ మెడిసిన్ ఇస్తే మోషన్ ద్వారా వామిటింగ్స్ ద్వారా పోయిద్దని చెప్పి ఆయన అన్నాడు. అది ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. తీసుకుంటుంది పిల్ల. అది తీసుకున్న టైంలో ఆమె ఎట్లా చేసింది పిల్లని. మీ అమ్మాయి ఏమంటుంది ఇప్పుడు? మా అమ్మాయి ఏమంటుందంటే ఆమె ఇదిలో పడిపోయింది, ఆమె ట్రాక్టర్ పడిపోయింది. డాడీ నేను సాధన చేసుకుంటాను, నాకు అఘోర అమ్మాయి కావాలి, అవసరమైతే మీ దగ్గరికి మేము సొత్తాకి నెలలో 5 రోజులు 10 రోజులు వచ్చి వస్తాను అని అంటుంది. కానీ మీరు కావాలని చెప్పి అంటలేదు. ఆ విధంగా మరుగు మందు పెట్టేసింది, ఆ పిల్లల్ని ఇచ్చేసింది. అంటే మీ యొక్క ఈ వీడియో చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళని కానీ ప్రజానికాన్ని కానీ శ్రేయభిలాషులను కానీ అడుగుతుంది ఒకటేను, ఆ అఘోర మాటలను నమ్మొద్దు మీరు. అఘోర అనేది చాలా పేక్. ఆమె దగ్గర ఏ శక్తులు లేవు. ఆమె ఒక ఆడ కాదు, ఒక మా కాదు, ఒక కొజ్జ ఆమె. అయితే ఇట్లాగే నా కుదిరే కాదు, నా కుదిరి కాకుండా అంతకుముందు ఇంకిద్దరు ఆడపిల్లలని ట్రాక్ చేసింది ఆ పిల్ల. ఆమె ఆ ఇద్దరు ఆడపిల్ల అక్కడ ఈ రోజు వరకు ఏమయ్యారో అక్కడ తెలియదు. ఇప్పుడు నా కూతురు 3వ ఆమె. దయచేసి అదేమంటే తెలంగాణలో ఉన్నటువంటి మాజీ మినిస్టర్, ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారు నా లవరేనని చెప్పి చెబుతున్నామా. సరే ఓకేనండి.